అయితే ఎమ్మెల్యే సీట్ల కంటే ఎంపీ సీట్లపైనే బీజేపీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అందుకే వీలైనన్ని చోట్ల పోటీ చేసేలా చర్చల ప్రతిపాదనలు జరుపుతోంది. దీనికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ ని కూడా మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు మా ప్రతినిధులు కూడా. సో ఫస్ట్లీ పొత్తుల విషయంలో ఇవాల్టి భేటీని మనం ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది అన్నది ఇక్కడ చాలా కీలకం. ఇవాళ ఢిల్లీలో అమిత్ షా, చంద్రబాబు భేటీ కాబోతున్నారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. అయితే బీజేపీ ఎక్కువగా ఎంపీ సీట్ల మీద ఫోకస్ చేస్తోంది. 8 ఎంపీ సీట్లు కావాలి అని చెప్పి బీజేపీ అంటోంది. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే 25 అసెంబ్లీ స్థానాల్లో తాము పోటీ చేస్తామని చెప్పి బీజేపీ చెబుతోంది. ఇవాళ ఢిల్లీలో అమిత్ షా, చంద్రబాబు సమావేశం ఉంది. పొత్తులో 8 నుంచి 10 సీట్లు కోరుతోంది బీజేపీ. అవేంటేంటి అంటే విశాఖ, నరసాపురం, విజయవాడ, రాజంపేట, హిందూపురం, ఒంగోలు, నర్సరావుపేట ఈ స్థానాల్ని బీజేపీ ఆశిస్తోంది. విశాఖ నుంచి పురంధేశ్వరి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక పొత్తు కుదిరితే బాలయ్య చిన్నల్లుడు భరత్కి రాజమండ్రి టికెట్ పై టీడీపీ ఇప్పటికే హామీ ఇచ్చింది. నర్సరాపురం నుంచి బీజేపీ టికెట్ పై పోటీకి రఘురామ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. విజయవాడ నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి ఉండే అవకాశం ఉంది. అలాగే రాజంపేట బరిలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేదా సత్యకుమార్ పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. హిందూపురం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పేరుని పరిశీలిస్తూ ఉన్నారు. అయితే హిందూపురం నుంచి పోటీకి ఇప్పటికే టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు నిరాసక్తత వ్యక్తం చేశారు. ఇక పోటీకి చాలా ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ జీవీఎల్ పేరు మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. విశాఖ నుంచి పోటీకి సీఎం రమేష్ కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. పొత్తు కుదిరితే టీడీపీ, బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా సీఎం రమేష్ ఉండే అవకాశం ఉంది.